హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేకేఎల్ వ్లాగ్స్. చూడండి, నేనైతే డ్రెస్ స్టిచ్చింగ్ నేర్పిస్తాను. చూడండి, మీ డ్రెస్ మీరే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేస్తాం కదా, నేను కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. డ్రెస్ ఎడ్జ్లో ఉంటుంది కదండి, కింద అనేది లైనింగ్ మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, ఆ స్టిచ్ కూడా ఎండింగ్లోనే పడాలండి. మీకు ఆల్రెడీ కుట్టడం వస్తే గినక మిషన్ మీద చాలా ఈజీ అండి. అలాగే ఇంకో సైడ్ కూడా సేమ్ స్టిచ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా మనం డ్రెస్ తీసుకుంటాం కదండి, ఆ లైనింగ్ కట్ చేసిన డ్రెస్ కట్ చేసుకుంటాం కదా, అది అనేది ఇలా మన నెక్ దగ్గర కరెక్ట్ మిడిల్లోకి ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసి మనం లైనింగ్ తీసుకున్న దానికి మిడిల్కి ఈ మిడిల్ అనేది జాయిన్ చేసుకోవాలి. చూడండి, అలా నెక్ చుట్టూరు మనం ఒక స్టిచ్ చేసుకొని, అలాగే డ్రెస్ మొత్తం అది ఎండింగ్లో కొంచెం లాస్ట్ చివరికి స్టిచ్ పడేటట్టు స్టిచ్ చేసుకోవాలి. చూడండి, అలాగే 2 స్టిచ్ చేసి పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత మనం షోల్డర్స్ దగ్గర అనేది ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. చూడండి, 2 కరెక్ట్ సమానంగా పట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అనేవి 2 సమానంగా పట్టుకొని, కొంచెం మీకు ఎత్తు తగ్గు వస్తే కట్ చేసుకోండి, నో ప్రాబ్లం, ఓకేనా. చూడండి, అలా 2 స్టిచ్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి 2 కట్ చేసి పెట్టుకుంటాం కదండి. నేనైతే ఇక్కడ హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేసుకోనండి, ఎందుకంటే చాలా మందం ఉంటుంది అనేసి వేసుకొని, ఎవరికన్నా కావాలి అంటే వేసిస్తాను, నేనైతే వేసుకోను అనమాట. చూడండి, ఇప్పుడు అలా 2 ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ అంటే పైకి కిందికి వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఏదైనా లైనింగ్ వేసినా కానీ అంతే అండి. అట్లా పెట్టుకున్న తర్వాత మనము 2 సమానంగా వచ్చేటట్టు పెట్టుకొని, బ్యాక్ది అంటే మనకి లోపాటు పైపాటు వచ్చేటట్టు పెట్టుకొని లోతు తీయాలండి. చంకలోతు తీయాలి. చంకలోతు తీసిన తర్వాత మనము చూడండి, అలా ఒకసారి రఫ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. ఇటు సైడ్కి అటు సైడ్కి కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీస్తాం కదా, ఆ లోతు అనేది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేటట్లు పెట్టుకోవాలండి. ఆ లోతు మాత్రం మన డ్రెస్ ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అని ఆ లోతు ఫ్రంట్ వైపు వచ్చేటట్టు పెట్టుకోవాలి. చూడండి, అలాగే మిడిల్లో ఖర్చు పెట్టింటాం కదా, ఆ మిడిల్ ఖర్చు కూడా కరెక్ట్ మన షోల్డర్ పైన ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, ఆ ఎక్స్ట్రా ఉండేది తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత కరెక్ట్ ఆ ఖర్చుకి ఆ షోల్డర్ దగ్గర మనకు కుట్టు వేస్తాం కదా, కరెక్ట్ అక్కడి నుంచి ఆ చివరి వరకు కుట్టేసుకోవాలండి. అలాగని మనం పట్టి లాగకూడదండి. లాగితే ఏమవుతుందంటే మనం ఈ హ్యాండ్ కట్ చేసి ఉంటాం కదా, అది అనేది సాగిపోతుంది అనమాట. అది సాగకుండా కరెక్ట్ మనం అలా ఒక జస్ట్ పైది కిందిది అలా పట్టుకొని, ఈ పక్క అటు సైడు ఇటు సైడ్ బ్యాక్ ఫ్రంట్ 2 స్టిచ్ చేసి పెట్టుకోవాలండి. 2 స్టిచ్ చేసి పెట్టాలి, ఇటు సైడ్ అటు సైడు. మళ్ళీ ఒకసారి దానిపైన డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. అలాగే 2 హ్యాండ్స్ అనేవి కంప్లీట్గా చేసుకోవాలన్నమాట. మనకి ఇంకా కొంచెం రాలేదు, క్లాత్ సరిపోలేదు అంటే నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు కరెక్ట్గా చేసుకోండి, ఓకేనా. ఇంకో కొంచెం ఎక్కువ తీసుకోండి, ఏం కాదనమాట. చూడండి, నేనైతే 2 హ్యాండ్స్ కంప్లీట్ చేశాను, ఎందుకంటే మీకు వీడియో లెంత్ అయిపోతుంది. నేను ఒక హ్యాండ్ ఒక ఫ్రంట్ పార్ట్ అలా మాత్రమే చూపిస్తున్నాను అనమాట. మళ్ళీ హ్యాండ్స్ అనేవి చివరగా ఉంటుంది కదండి, ఆ క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసి ఆ చివర కుట్టేయాలండి. చూడండి, బాగా నీట్గా పట్టుకొని ఆ చివర్లో కుట్టేసుకోవాలి. అలా మొత్తం ఈ హ్యాండ్ ఆ హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత మనము మొత్తం క్లాత్ అనేది ఒక్కసారి సర్దుకోవాలండి. ఎక్కడ ఎత్తులు తగ్గులు వచ్చిందా లేదా అనేది చూసుకొని కరెక్ట్ ఆ ఫోల్డ్ నుంచి ఇట్లా పట్టుకొని, మనం ఈ హ్యాండ్ ఉంటుంది కదండి, మన కొలత డ్రెస్ ఉంటుంది కదా, లేకుంటే మెజర్మెంట్ తీసుకుంటే కనుక ఎల్బో కిందికి అలా మన మెజర్మెంట్ తీసుకుంటాం కదా, మనకి ఎంత పొడవు కావాలో అంత అక్కడ ఎంత మనకి లూజ్ వచ్చిందా అనేది మెజర్మెంట్ చేసుకోవాలి. ఆ మెజర్మెంట్ దగ్గర నేనైతే
రెడీమేడ్ డ్రెస్ తీసుకొని స్టిచ్ చేసుకున్నాను అనమాట. మెజర్మెంట్ నాకేంటంటే కొంచెం లూజ్గా కావాలి అనేసి ఇంట్లో వేసుకోవడానికని చేసుకున్నాను నేను డ్రెస్సు. చాలా లూజ్గా కుట్టుకున్నాను అనమాట. అందుకోసము కరెక్ట్ ఆ రెడీమేడ్ డ్రెస్ తీసుకొని ఆ డ్రెస్ దగ్గర హ్యాండ్ ఎంత కొలత ఉందో అది చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, అలా తీసుకొని 2 క్లాతులు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 సమానంగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత 2 సర్దుకోవాలండి. ఈ ఫోల్డ్ ఆ ఫోల్డ్ చూడండి, నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి. అలా చేసిన తర్వాత నీట్గా కొంచెం గట్టిగా టైట్ లూజ్ రాకుండా గట్టిగా పట్టుకోండి. కొంచెం వీలైతే మీరు ఒకసారి ఐరన్ కూడా చేసుకోండి. అలా చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉంటుంది కదా, నేను రెడీమేడ్ డ్రెస్తో స్టిచ్ చేసుకున్నానని చెప్పాను కదా, ఆ డ్రెస్ హ్యాండ్ ఎంత లూజ్ ఉందో నేను ఈ డ్రెస్ హ్యాండ్ కూడా అంతే పెట్టుకోవాలనుకుంటున్నాను కదా. ఆ డ్రెస్ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఈ డ్రెస్ మార్క్ చేసుకోవాలి. మనకు చంక దగ్గర స్టిచ్ చేస్తాం కదా, ఆ బ్యాక్ది ఆ ఫ్రంట్ది 2 స్టిచ్ అనేవి సేమ్ రావాలండి. అది మాత్రం కంపల్సరీ చూసుకోవాలి. చూడండి, నాకు లూజ్ అయితే ఇంత లూజ్ కావాలి అక్కడ మార్క్ చేసుకొని అక్కడి నుంచి కింద మనం హిప్ లూజ్ దగ్గర ఖర్చు పెట్టుకుంటాం. ఆ ఖర్చు దగ్గర వరకు లైన్ అనేది వేసుకోవాలి. మనం ఆల్రెడీ నేను కటింగ్ వీడియోలో చూపించాను అనమాట. నాకు ఇక్కడ నాది లూజ్ వచ్చేసి 40-42 అలా పెట్టుకుంటాను. సో అక్కడ నుంచి అక్కడ దాకా మార్క్ చేసుకోవాలి. చూడండి, అలా మార్క్ చేసిన తర్వాత దాని మీద స్టిచ్ చేసుకోవాలి. ఆ స్టిచ్ మాత్రం నీట్గా వేసుకోవాలండి. కొంచెం మీరు స్టిచ్ పడుతుందా లేదా అనేది కింద కూడా చూసి వేసుకోండి. స్టిచ్ వస్తుందా లేదా అని ఒకసారి గమనిస్తూ ఉండండి. ఎందుకంటే పూసకుట్టు వస్తుంది ఒక్కొక్కసారి. కొంచెం ఏదన్నా లూజ్గా ఉన్నా అలా ఉన్నప్పుడు పూసకుట్టు వస్తుంది. అది చూడండి, అది ఆ 2 ఖర్చులు అనేవి మనకి పై వైపు పెట్టుకోవాలండి. హ్యాండ్స్ సైడ్ పెట్టుకోవాలి. లేకుంటే కిందికి పెడితే ఏమవుతుందంటే గుచ్చుకుంటుంటుంది అనమాట. ఆల్రెడీ షోల్డర్ మీద పైకే ఉంటాయి కాబట్టి పై వైపే పెట్టుకోవాలి. లేదంటే కనుక గుచ్చుతూ ఉంటుంది. అది అలా పెట్టిన తర్వాత చూడండి, ఆ 2 ఎడ్జెస్ నేను చూపిస్తున్నాను కదా కరెక్ట్గా వచ్చాయా లేదా అని చూసుకొని మనం కింద హిప్ లూజ్ ఎంతైతే తీసుకున్నామో అక్కడికి మార్క్ వేస్తాం కదా, ఆ మార్క్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ పైనుంచి స్టిచ్ అనేది చూడండి బాగా సర్దుకోవాలండి. క్లాత్ మాత్రం లేకుంటే పిన్స్ పెట్టేసుకోండి. మీకు ఫస్ట్ టైం అయితే కనుక పిన్స్ పెట్టేసుకోండి. గుండు పిన్నులు దొరుకుతాయి కదా, లేకుంటే సేఫ్టీ పిన్స్ అయినా ఆ పిన్స్ పెట్టుకోవచ్చు జరగకుండా. చూడండి, అక్కడ మార్క్ వేసానుగా, ఆ మార్క్ దగ్గరికి రానిచ్చి కొంచెం రఫ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పైకి రావాలండి. రివర్స్లో డ్రెస్ అనేది రివర్స్ తిప్పాలి. చూడండి, అలా రఫ్ చేసాం కదా, అక్కడికి నీడిల్ కిందికే ఉండాలండి. క్లాత్ మాత్రం రివర్స్ తిప్పేటప్పుడు పైకి ఉంటే గనక క్లాత్ అనేది జరిగిపోతుంది, మనకు స్టిచ్ అనేది సరిగా రాదు. ఓకేనా? ఇప్పుడు అలా తిప్పిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందరికి రఫ్ చేసి పైకి మన హ్యాండ్ వరకు మళ్ళీ రివర్స్లో స్టిచ్ చేసుకోవాలండి. అలా ఒక 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఎక్కువ ఖర్చు వదులుకున్న వాళ్ళైతే ఒక 3-4 స్టిచ్చెస్ వేసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ అవైలబుల్గా మిషన్ వాళ్ళు ఉంటారో లేదో తెలియదు కదా, అందుకోసము వాళ్ళైతే 3-4 ఒకేసారి వేయించేసుకుంటారు. ఇప్పుడు ఇలా రెడీమేడ్గా ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళైతే అవసరం లేదండి, తర్వాత కూడా మళ్ళీ వేసుకోవచ్చు ఒక ఇలా లూజు టైట్ అయినా. అందుకు చేస్తారనమాట. అలా చూడండి, అలా పర్ఫెక్ట్గా స్టిచ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ ఉంటే
దారం పీసెస్లో కట్ చేయాలి. చూడండి అలా సెకండ్ వైపు కూడా సేమ్ అలాగే వేసుకోవాలండి. ఇంకో పార్ట్ ఉంటుంది కదా ఇంకో సైడు, అది కూడా వేసుకోవాలి. నేను వీడియో లెంతీ అవుతుందని మీకు చూపించట్లేదు. అలా చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు డ్రెస్ సైడ్ జాయింట్స్ అనేవి ఉంటాయి కదా, సైడ్ జాయింట్స్, ఆ సైడ్ జాయింట్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్కి ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు తీసుకుంటాం కదా, ఆ ఖర్చు అనేది మన కరెక్ట్ స్టిచ్ వరకు మెజర్మెంట్ చేసుకొని ఆ 1 ఇంచ్ ఫోల్డ్ చేయాలి. చూడండి ఫోల్డింగ్ కూడా ఈ విధంగా 2 సార్లు ఫోల్డ్ చేయాలి. ఒకసారి లోపలికి మళ్ళీ ఇంకోసారి పైకి. ఆ పీసెస్ అనేవి అస్సలు బయటికి రాకుండా లోపలికి ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసిన తర్వాత అది కూడా లాస్ట్ ఆ డ్రెస్కి ఉంటుంది కదా, మనం ఫోల్డ్ చేసి ఆ ఎడ్జ్లో మాత్రమే స్టిచ్ చేయాలండి. ఎందుకంటే డ్రెస్కి కట్స్ సైడ్ నీట్గా పడిందా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ కట్ సైడ్ అనేది ఆ దారం అనేది బాగా కనిపిస్తుంది కదా మనకి. ఇప్పుడు మన డ్రెస్ నీట్గా స్టిచ్ చేసుకుంటేనే కదా మనమైనా వేరే వాళ్ళు కస్టమర్స్ మన దగ్గరకు వస్తారు. అలా నీట్గా చూడండి ఎడ్జ్ వరకు ఆ స్టిచ్చింగ్ అనేది చూడండి, ఆ నీట్గా స్టిచ్చింగ్ చేయాలి. చూడండి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో నీట్గా అర్థమయ్యేటట్లు చెప్తున్నానో చూడండి. అలా క్లాత్ పైది ఇప్పుడు మనకి హిప్ దగ్గర ఉంది కదా, అది క్లాత్ సవరించుకుంటూ మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. చూడండి మనకి ఎక్కడ ముడతలు కానీ అలా ఇలా రాకూడదండి. ఓకేనా? చూడు అలా వచ్చిన తర్వాత మనం హిప్ దగ్గర కట్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ ఖర్చుకి వదిలేసాం కదా, అక్కడికి వచ్చి చూడండి కొంచెం ముందరికి పైకి వేయాలండి. కొంచెం పైకి ఆ క్లాత్ సవరించుకుంటూ కొంచెం పైకి వేసి అక్కడ కొంచెం రఫ్ చేసుకోవాలి. చేత గోరు ఉంటే గోరుతో బాగా రఫ్ చేసుకోండి. చేసి నీడిల్ మాత్రం డ్రెస్ కిందికి వదిలిపెట్టాలి. పైకి మాత్రం నీడిల్ అస్సలు పెట్టకండి. ఎందుకంటే క్లాత్ అస్సలు మళ్ళీ జరిగిన తర్వాత మళ్ళీ సెట్ అవ్వదు. నీడిల్ లోపలికి పెట్టి క్లాత్ ఈ విధంగా సర్దుకుంటూ అక్కడ ఖర్చు పెట్టుకోండి. ఖర్చు పెట్టుకుంటే నేను పెట్టాను కదా పైన డ్రెస్ అనేది, అలా పెడితే మీకు బాగా ఫోల్డింగ్ దగ్గర తిరుగుతుంది. చూడండి అక్కడ అలా మళ్ళీ ఫోల్డింగ్ చేస్తూ మనకి ఎంత క్లాత్ అయితే అక్కడ ఖర్చులోకి వదిలేసామో అదంతా ఫోల్డింగ్ చేయాలండి. చేసి కొంచెం రఫ్ చేసి గోరుతో లేకుంటే ఏదన్నా స్కేల్తో కానీ రఫ్ చేసుకోవాలి. చేసుకొని కింద నుంచి కొంచెం అటు సైడ్కి కొంచెమే అండి, ఎందుకంటే ఎక్కువ చేస్తే మళ్ళీ డ్రెస్లోకి పడిపోతుంది. ఆ ఖర్చు ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టుకోవాలి. చూడండి నేను కెమెరా అయితే దగ్గరకు పెట్టి చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా చూడండి ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. చూడండి ఇటు సైడు సేమ్ అటు సైడ్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ లాస్ట్ సేమ్ అక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రమే మళ్ళీ స్టిచ్ అనేది చేసుకోవాలి. చూడండి ఆ ఎడ్జ్ వరకు మాత్రమే. ఓకేనా? ఆ ఎడ్జ్ వరకు స్టిచ్ అనేది చేసుకోవాలి. అలా మొత్తము ఇటు సైడ్ కూడా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఆ నీడిల్ అనేది కిందికి కరెక్ట్గా కింది వైపే పెట్టుకోవాలి. మొత్తము ఆ కిందికి పెట్టి ఆ ఎడ్జ్ సైడ్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో క్లాత్ పట్టుకొని అలా ఆ స్టిచ్ కూడా ఎడ్జ్ అది కూడా క్లాత్ ఫోల్డింగ్ పెడుతూ ఉండాలి. చూడండి మళ్ళీ ఫోల్డింగ్ వదిలిపెట్టినారా అంటే ఆ క్లాత్ అనేది మీకు ఎక్కువ తక్కువ వస్తుంది. కింద వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం లాంగ్ వచ్చినట్టు వస్తుంది. మళ్ళీ మీరు కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే టైట్ అయిపోతుంది కింద మనకు. అలా చూడండి చేత నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా మీరు కూడా ఫోల్డ్ అనేది చేయండి. కరెక్ట్గా డ్రెస్ అనేది మెజర్మెంట్ ప్రకారం వస్తుంది.
చూడండి ఆ మెజర్మెంట్ ప్రకారము నీట్గా వస్తుంది. మనం ఆ 1 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, ఆ ఖర్చు అనేది మనకు లోపలికి వెళ్ళిపోతుంది. డ్రెస్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్లో వస్తుంది. ఓకేనా, చూడండి నాలాగా కరెక్ట్గా చేస్తే కనుక మీకు కరెక్ట్గా వస్తుంది. ఏదో కొంచెం పావో అరో వస్తే మీరు కట్ చేసుకోవచ్చు. మళ్ళీ 1 ఇంచ్ అలా వస్తే కొంచెం కష్టము, డ్రెస్ అనేది షేప్ రాదు. చూడండి థ్రెడ్స్ అనేవి నీట్గా ఇటు సైడు అటు సైడు థ్రెడ్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. అలాగే రెండు వైపులా డ్రెస్ అనేది ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. మొత్తం రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా. మళ్ళీ డ్రెస్ కొన వైపు ఉంటుంది కదా, అంటే డ్రెస్ కింది వైపు ఉంటుంది కదా, కింది వైపు కూడా మొత్తం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్కి మనము ఒక సైడ్ చేసాం కదా, ఇప్పుడు ఇంకా రెండో వైపు కూడా ముందర కూడా కొంచెం స్టిచ్ తీసుకొని చూడండి కరెక్ట్గా కుట్టు అనేది మనకు ఆ ఎడ్జ్లోనే పడేటట్లు చూసుకోవాలి. ఇక్కడండో ఈ ఖర్చు దగ్గర చూడండి కొంచెం ముందరకు వచ్చి చూడండి, నేను చూపిస్తున్న విధంగా చూడండి, నేను చూపిస్తున్నాను మీకు కనిపించాలనేసి. కొంచెం ముందరకు వచ్చి ఆ పై స్టిచ్ పడి ఉంటుంది కదండి, అక్కడ వి షేప్లో స్టిచ్ రావాలండి. చూడండి నీడిల్ కిందికే ఉండాలి, జాగ్రత్తగా గమనించండి మనం క్లాత్ తిప్పేటప్పుడు. నీడిల్ అనేది కింది వైపుకే ఉండాలి. చూడండి ఈ విధంగా ఇటువైపు కూడా ఎడ్జ్లోనే స్టిచ్ చేయాలి. చేస్తాం కదా, చూడండి లాస్ట్ వరకు. ఇప్పుడు సేమ్ అదే విధంగా కొన వైపు పడేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఆ స్టిచ్చింగ్ కూడా నీట్గా రావాలండి. చూడండి మనకు అప్పుడే డ్రెస్ లుక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఏమన్నా మధ్య మధ్యలో నీడిల్ దారం అయిపోయినా మనము దారం అటాచ్ చేసుకునేటప్పుడు దారాలు ఉంటాయి కదా, అవి అనేది ఒకేసారి కట్ చేసుకోండి. లేకుంటే డ్రెస్ మొత్తం అయిపోయిన తర్వాత అయినా కట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా ఒకవైపు, సేమ్ ఇంకో వైపు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి నేనైతే స్టిచ్ అనేది మీకు చూపిస్తాను. ఇటువైపు మాత్రం రెండు ఇలా రావాలండి డ్రెస్. మీకు అంచులు అనేవి రెండు ఇటు సైడ్ ఇలా రావాలి డ్రెస్. చూడండి జాయింట్స్ మాత్రం ఇలా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వస్తేనే కస్టమర్స్ కూడా మన దగ్గరకు వస్తారు. సో నీట్గా ఉంటుంది డ్రెస్ కూడా. చూడండి స్టిచ్ నేనైతే ఏ విధంగా ఎడ్జ్కి అనేది పడుతుందో చూపిస్తాను. చూడండి సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ స్టిచ్ చేసుకోవాలండి. ఇంకా మనకి లాస్ట్ అనేది ఫోల్డింగ్ ఉంటుంది కదా డ్రెస్ చివరి భాగము, అది మాత్రం ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి అలా ఫస్ట్ ఒక ఫోల్డ్, తర్వాత 1/2 ఇంచ్ మళ్ళీ ఇంకో ఫోల్డ్. మనం ఆల్రెడీ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఖర్చు కోసము. ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. అది ఫస్ట్ ఇటు సైడ్ చేసుకోవాలండి. అది స్టిచ్ కూడా లాస్ట్ వైపు పడేటట్టు చేసుకోవాలి. మనం క్లాత్ జరుపుకునేటప్పుడు మాత్రం ఎప్పుడు మన స్టిచ్ అనేది మన నీడిల్ అనేది కిందికే ఉండాలి. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ కిందికి ఉండాలండి నీడిల్ మాత్రం. చూడండి నేను ప్రతిసారి కిందికే పెడుతున్నాను, ఫోల్డ్ చేస్తున్నాను. ఆ ఫోల్డింగ్ కూడా కరెక్ట్గా ఫస్ట్ మనం పై వైపున 1/2 ఇంచా 1/4 ఇంచా మనం ఎంత ఫోల్డ్ చేసుకున్నామో చివరి వరకు కూడా అదే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, అప్పుడు మనకి ఎక్స్ట్రా అనేది రాదు. ఎక్స్ట్రా వస్తే ఒకవేళ లోపల వైపు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వస్తే కొంచెం ఏదో 1/4 అర వస్తే లోపల వైపే అడ్జస్ట్ చేసుకోండి. పై వైపు చేస్తే డ్రెస్ అనేది నీట్గా కనిపించదు.
ఓకేనా. చూడండి నేను అలా చేస్తున్నాను చూడండి. మీరు జాగ్రత్తగా స్టిచ్ అనేది చేసుకోవాలండి. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి. మీ డ్రెస్సులు మీరే స్టిచ్ చేసుకోవచ్చండి బయట లేకుండా. ఓకేనా. మరి అదే విధంగా ఇంకో సైడు ఆ చివరికి కుట్టేసుకోవాలండి. డ్రెస్ అనేది ఏంటంటే గాలికి అటు ఇటు కూడా కొంచెం ఈ విధంగా కింద మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత కింద మనం చెప్పాను కదా, ఫస్ట్ ఒక స్టిచ్ చేసి లాస్ట్ వరకు ఒక స్టిచ్ వేయాలండి. వేసేస్తే ఈ విధంగా మన డ్రెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాగే ఫ్రంట్ వైపు కూడా ఇంకో పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ కూడా సేమ్ స్టిచ్ చేయాలి. అంతే అండి. ఇక ఫైనల్గా డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఈ విధంగా మీ డ్రెస్సులు మీరే అనేది ఇంట్లోనే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. మీకు ఒక మిషన్ ఉండి మీకు కనుక స్టిచ్చింగ్ వచ్చి అంటే నెక్ అది రౌండ్గా తిప్పడం వచ్చి స్టిచ్ అనేది బాగా వేయడం వస్తే చాలండి. ఈ విధంగా యూట్యూబ్లో చూసి మీ డ్రెస్సులు మీరే స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా వీడియోలు అయితే బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా నేనైతే నెక్ పీస్ కూడా వేసి డ్రెస్ అనేది స్టిచ్ చేశాను. నేను ఇదైతే XXL అండి, అందుకోసమే కొంచెం లూజ్గా స్టిచ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. పేరు పేరున ఈ విధంగానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.